హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ముఖ్యమైన నేషనల్ పార్కులు. మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లోని ఉన్న నేషనల్ పార్క్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం 97 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏ ఎగ్జామ్ రాయాలనుకున్న ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. సో ఇది కొంతమందికి చదివినా గుర్తుండదు, లాంగ్ టర్మ్లో అయితే అస్సలు గుర్తుండదు. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మేము ఒక కోడ్ తయారు చేసాం ఫ్రెండ్స్. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దయచేసి అది ఎవరు నవ్వకండి, ఎందుకంటే అది చాలా సింపుల్గా ఉంటుంది. మన మదర్ టంగ్లో, మదర్ లాంగ్వేజ్ కాబట్టి ఎప్పటికీ గుర్తుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. కొంతమందికి చదవడానికి చాలా కష్టం, ఎంత చదివినా గుర్తుండదు, ఎందుకంటే ఇవి 97 ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూపిస్తాను ఇప్పుడు అవేంటో మేము చేసిన కోడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కోడ్. ఇది వచ్చేసి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మేము రాసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఏ మీద మనకి ఎన్ని లెటర్స్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయనేసి, సో ఏ మీద మనకి ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అస్సాం, అండమాన్ నికోబార్. ఇక్కడ అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీ అది ఇంక్లూడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తర్వాత బి మీద బీహార్, సి మీద ఛత్తీస్గఢ్. సో ఇలా ఆల్ స్టేట్స్ ఇట్లా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మేము చేసిన కోడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ దీన్ని కోడింగ్ చేయాలి ఫ్రెండ్స్. కోడ్ చేసాం మేము, తర్వాత దీన్ని మనం డీకోడ్ చేసుకోవాలి. ఆ డీకోడ్ చేసినప్పుడు మనకి నేషనల్ పార్క్స్ అనేవి డీకోడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఏ స్టేట్స్లో ఏమి ఉన్నాయనేసి. సో ఇది ఒక 2 pages ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ చూడంగానే ఇలా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2-3 times చదవంగానే మనకి ఎప్పటికీ మైండ్లో రిమెంబర్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సమ్మర్లో మహాత్మా గాంధీ ఝాన్సీ రాణికి శాండిల్ కొనిచ్చి నార్త్ బటన్, మిడిల్ బటన్, సౌత్ బటన్ పెట్టుకోమని చెప్పాడు. అప్పుడు ఆమె అమౌంట్ ఉందా అని అడిగింది. చూసుకొని లేదు అని అన్నాడు. బుద్ధి ఉందా, నాకు క్యాంపుకి టైం అవుతుంది అని గోలగోల చేసింది. మార్నింగ్ అమౌంట్ పెట్టుకున్నాను అనుకున్నా, నాదా తప్పు అని అన్నాడు. ఓరి నాయన, మనిషేనా వీడు, పాపిస్టుడు అని అనుకొని ఆమె సౌండ్ వాల్యూమ్ పెంచి కంగారుగా ఇంద్రా మూవీకి టైం అవుతుంది, మా టీచర్ మేము వెళ్ళే టూర్లో వేస్తాను అన్నాడు అని అనుకుంటూ, హే భగవాన్ అని మై క్యా కర్తుమ్, వన్స్ దిస్ టూర్ గిర్ జాతే అంటే హిందీలో పోతే, మై మర్ జాతుమ్ అని గట్టిగా బాధగా వేదనగా అరిచింది. అప్పుడే ఎలా వెళ్తున్నారంటే అంటే గాంధీ అడుగుతాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆమె చెప్తుంది, బస్సుకి గ్రేట్ హిమాలయ అనే పిక్చర్ పిన్స్తో సింబల్ పెట్టి కేర్ఫుల్గా వెళ్తున్నాం. అంటే ఇక్కడ మనం పిన్స్తో కొన్ని సింబల్స్ తయారు చేస్తాం కదా ఫ్రెండ్స్. సో ఇలాగా ఇక్కడ పిన్స్తో సింబల్ పెట్టి కేర్ఫుల్గా వెళ్తున్నాం అని చెప్తుంది. అప్పుడే తనకు ఫోన్ వచ్చింది, ఝాన్సీ రాణికి ఫోన్ వస్తుంది. రావడానికి రెడీ అయ్యావా అని అడిగితే, ఇంకా కాలే సార్, సుల్తాన్పూర్ చెప్పుల మార్కెట్ దగ్గర ఉన్నాం అని చెప్పి సలీంకి కాల్ చేసి, సచ్చినోడా రావడం నీకు ఇష్టమే అన్నావు కదరా, కన్ఫామ్గా వస్తున్నావా, బెట్ కట్టావు కదరా వస్తా అని, ఏడున్నావు అని అన్నది. నగర్హాల్ లైబ్రరీలో ఉన్నా అన్నాడు. కుత్తేగా బాడే అన్నీ ఇప్పుడే చెప్పు, చెవిలో బంతి పువ్వు పెట్టు అని అన్నది. సైలెంట్గా ఉండు, ఇవి అనేవి మాట్లాడే పీరియడ్ కాదు, అంటే ఆ సమయం కాదు. ప్రామిస్ వస్తున్నాను అన్నాడు. నీలాగానే మురళిగాడు వస్తా అని చెప్పి ఫార్మింగ్ చేసుకుంటా అని పోయి అది కుదరక కేబుల్ టీవీ నెట్వర్క్లో శాలరీకి పనిచేస్తున్నాడు. నువ్వు అలాగే నకరాలు చేస్తే నీ బలపం తినేట్లు తినేస్తా నిన్ను అని అన్నది. ఇలాగే మన మాధవ్ గాడు వాని బంధువు హోంగార్ గాని కన్నా ముందు వస్తానని చెప్పి సాత్విక్ గాన్తో కలిసి మంచిగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ క్లాస్లో పెన్ పట్టుకొని డైనోసార్ పజిల్స్ వేస్తూ కూర్చున్నాడు. నువ్వు అలా చేసావనుకో, ఇప్పుడు వానలో వచ్చి నీ మాడ పగలగొడతా అని అన్నది. మళ్ళీ మొన్న సంజయ్ గానికి గూగుల్ డియోలో వీసీ కాల్లో చెప్తే నవ్వాడు. వాని చంపలు పగలగొట్టి తొడపాశం పెట్టాలి మా ఇంటికి వచ్చినప్పుడు. సిమిలర్లీ వీడిలాగే ఆ బిత్తరోడు సుందర్ గానికి జల్దీ రారా అని గోరుముద్దలు తినిపించినట్టు చెప్తే వాడు ఇప్పుడు న్యూగా
సింగిల్ బాక్సింగ్ రౌండ్ అంటే మనకు గేమ్స్లలో రౌండ్స్ సింగిల్ రౌండ్స్ డబుల్ రౌండ్స్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా సింగిల్ బాక్సింగ్ రౌండ్లో పోటీలకు వెళ్తున్నాడట. నాకు ముందే ముక్కు మీద కోపం, కిలాడిగా సంసారి పలుకులు పలికి రాలేవనుకో, నా గురించి తెలుసు కదా, నేను చాలా డేంజర్. క్లౌడ్లా అంటే మేఘంలా ఉన్నాననుకోకు, నువ్వు రాకపోతే బేసన్ పిండిలో నిన్ను కలిపి పామాయిల్లో వేస్తా, లేకపోతే మృదువుగా గర్ల్లా తయారు చేసి నీ ముక్కు కోస్తా అని అన్నది. అంటే గర్ల్స్ అంటే సెన్సిటివ్గా ఉంటారు కదా ఫ్రెండ్స్, సో మృదువుగా. అప్పుడు ఆమె ఫ్రెండ్ సలీం ఏమంటానంటే, గంగని నందినిని గోవింద్ గారినితో పాటు రాజాగాడు జిమ్లో ఉన్నాడు, వాడిని దువ్వి తీసుకొస్తా అని అన్నాడు. సో ఇది నేను చదివిన ఇంతవరకు ఫ్రెండ్స్ కోడింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేస్తే మన నేషనల్ పార్క్స్ అనేవి అంతా డీకోడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ చదివితే ఇది సింపుల్గా గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఏ స్టేట్ నుంచి ఏది అడిగినా మనం ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సమ్మర్లో అంటే సమేరి నేషనల్ పార్క్ ఎక్కడుంది ఫ్రెండ్స్, అస్సాంలో. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఝాన్సీ రాణికి శాండిల్ కొనిచ్చి, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ ఇన్ అండమాన్ నికోబార్, ఝాన్సీ రాణి ఆల్సో అండమాన్ నికోబార్. శాడిల్ నేషనల్ పార్క్, నార్త్ బటన్, మిడిల్ బటన్, సౌత్ బటన్. అంటే శాండిల్స్కి బటన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, గర్ల్స్ చెప్పుల్స్కి ఏంటి నార్త్ సైడ్, మిడిల్ సైడు, సౌత్ సైడ్ అని అట్లా చెప్తుండ్రు అన్నట్లు. నార్త్ బటన్, మిడిల్ బటన్, సౌత్ బటన్, ఇవి ఈ నేషనల్ పార్క్స్ అండమాన్ నికోబార్లు ఉన్నాయి. తర్వాత అట్లా చెప్పినాక అమౌంట్ ఉందా అని ఆమె అడుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అమౌంట్ అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మౌంట్ హరియట్ అని డీకోడ్ చేసుకోవాలి అని అడిగింది. చూసుకొని లేదు అని అన్నాడు. అంటే లేదు అంటే కోపం వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అప్పుడు మనం తిడతాం కదా, బుద్ధి ఉందా అన్నట్లు, అట్లా బుద్ధి ఉందా అంటే దిబ్రూ అనే నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది ఫ్రెండ్స్. నాకు క్యాంప్కి టైం అవుతుందని గోలగోల చేసింది. ఆమె క్యాంపుకి వెళ్ళాల్సి ఉండే ఫ్రెండ్స్. సో అలా గోలగోల చేసింది. అంటే గెలాదియా, అది అండమాన్ నికోబార్లో ఉంది. క్యాంప్ బెల్ అండమాన్ నికోబార్. ఇక్కడ మార్నింగ్ అమౌంట్ పెట్టుకున్నాను అనుకున్నా, నాదా తప్పు. మార్నింగ్ అంటే మౌలింగ్ అనుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మౌలింగ్ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ నామ్ దాఫా, అది కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఓరి నాయన మనిషేనా వీడు పాపిస్టోడా అని అనుకుని, అంటే ఇక్కడ ఓరి నాయన అంటే ఒరాంగ్ అనే నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. మనిషేనా మానస్ అస్సాంలో ఉంది. పాపిస్టోడా అంటే పాపికొండలు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు ఏ ఫ్రెండ్స్ ఏ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ ఆమె సౌండ్, అంటే ఆమె వెళ్ళాలి కదా క్యాంప్కి. సో ఈమె సౌండ్ పెంచుతుంది, వాల్యూమ్ పెంచి, అంటే ఇక్కడ వాల్యూమ్ బి, ఇక్కడ బీహార్ ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్, బి ఎంటర్ అవుతుంది. సో వాల్మీకి అనే నేషనల్ పార్క్ బీహార్లో ఉంది ఫ్రెండ్స్. కంగారుగా ఇందిరా మూవీకి కంగార్ వ్యాలీ ఛత్తీస్గఢ్, ఇక్కడ బి తర్వాత సి కదా ఫ్రెండ్స్. సో సి కంగార్ వ్యాలీ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. తర్వాత ఇంద్రావతి నేషనల్ పార్క్, ఇది కూడా ఛత్తీస్గఢ్లోనే ఉంది ఫ్రెండ్స్. టైం అవుతుంది, మా టీచర్ మేము వెళ్ళే టూర్లో వేస్తా అన్నాడు. టీచర్ అంటే గురువు కదా ఫ్రెండ్స్. సో గురు ఘసిదాస్ ఛత్తీస్గఢ్ని అన్నాడు అని అనుకుంటూ, హే భగవాన్ అని మై క్యా కర్తుమ్, వన్స్ దిస్ టూర్ గిర్ జాతే మై మర్ జాతుం అని గట్టిగా బాధగా వేదనగా అరిచింది. అంటే ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, తర్వాత ఏబిసి, సి తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్ మనకు డిఈఎఫ్ లేదు, మన కోడ్లో స్టేట్స్ లెటర్స్ మీద స్టేట్స్ ఉండవు. సో నెక్స్ట్ ఏంటి జీ, సో గోవా, ఇక్కడ భగవాన్ మహావీర్. వన్స్ దిస్ టూర్ గిర్ జాతే అంటే వన్స్ ద నేషనల్ పార్క్ అనేది మనకు గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్. గీర్ అనే నేషనల్ పార్క్, ఇది కూడా గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గీర్ అనే దగ్గర ఇది మన ఆల్ ఏసియాటిక్ లయన్స్ని ఇందులో కన్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. మై మర్జాతు మరేన్ అనేది కూడా గుజరాత్లోనే ఉంది ఫ్రెండ్స్ అని బాధగా వేదనగా అరిచింది. అంటే వెల్వడార్ బ్లాక్ బక్, బాధగా వేదనగా అంటే వెల్వడార్ బ్లాక్ బక్. అప్పుడే ఎలా వెళ్తున్నారని అంటే గాంధీ అడుగుతాడు కదా ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారని. అయితే ఇప్పుడు ఆమె చెప్తుంది రిటర్న్ గ్రేట్ హిమాలయ, అంటే ఇప్పుడు జీ తర్వాత హెచ్ ఫ్రెండ్స్. ఇక్కడ గ్రేట్ హిమాలయ అనే పిక్చర్ పిన్స్తో అంటే పిన్ వ్యాలీ సింబల్ పెట్టి కేర్ఫుల్గా వెళ్తున్నాం. సింబల్
బరా అనే నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కేర్ఫుల్ అంటే కీర్గంగా అది కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్ అని చెప్తుంది. అప్పుడే తనకు ఫోన్ వచ్చింది. రావడానికి రెడీ అయ్యావా అని అడిగితే ఇంకా కాలేజ్ సుల్తాన్పూర్ చెప్పుల మార్కెట్ దగ్గర ఉన్నాం అని చెప్పి సలీంకు కాల్ చేసి సచ్చినోడా రావడం నీకు ఇష్టమే అన్నావు కదరా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్ అయిపోయింది ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్. ఇంకా హెచ్ మీద ఇంకొక స్టేట్ ఏంటి ఫ్రెండ్స్ హర్యానా. సో ఇక్కడ కాళేసర్ అంటే కాళేసర్ అనే నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ హర్యానాలో ఉంది. సుల్తాన్పూర్ హర్యానా. ఇప్పుడు ఆమె సలీంకి కాల్ చేసింది కదా ఫ్రెండ్స్. సో సలీం అలీ ఇక్కడ హెచ్ తర్వాత జీహెచ్ ఐ మీద మనకు స్టేట్ లేదు. సో నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ యూటీ. ఇక్కడ సలీం అలీ అనే నేషనల్ పార్క్ ఎక్కడుంది ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్. సచ్చినోడా డచ్గామ్ జమ్మూ కాశ్మీర్. నీకు ఇష్టమే కదా అంటే కిష్టవర్ కన్ఫామ్గా కజినాగ్ బెట్ కట్టావు కదరా బెట్. తర్వాత జే మీదనే ఇంకొక స్టేట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ యూటీ. ఇక్కడ స్టేట్లో వచ్చేసరికి జార్ఖండ్. సో బెట్ కట్టావు కదరా అంటే బెట్ అంటే ఏడున్నావని అన్నది. నగర్ హాల్ లైబ్రరీలో ఉన్నా అన్నాడు. నగర్ హాల్ లైబ్రరీ ఇక్కడ జే తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్ మనకు కే వస్తుంది. సో ఇక్కడ కర్ణాటక నగర్ హాల్ అనే నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆమె తిడుతుంది ఎక్కడున్నవరా ఏంటి అనేసి. తర్వాత నగర్ హాల్ లైబ్రరీలో ఉన్నా అంటే కుత్తేగా బాడే అన్నీ ఇప్పుడే చెప్పు నా చెవిలో బంతి పువ్వు పెట్టు అని అన్నది ఆమె. కుత్తేగా అంటే కుదిరే ముఖ అనుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మనకి ఈ వర్డ్ గుర్తుంటుందా ఫ్రెండ్స్ అసలు కుదిరే ముఖ అని గుర్తుండదు. సో నార్మల్గా మనం డైలీగా యూజ్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్ దగ్గర క్యాజువల్గా వాళ్ళని తిడుతూ ఉంటాం జోక్గా. సో అలా కుత్తేగా బాడే బన్నేర్ఘట్ అది కూడా కర్ణాటకే. ఇక్కడ బంతి పువ్వు పెట్టు నా చెవులు అన్నప్పుడు బందిపూర్. ఇక్కడ కర్ణాటక అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కర్ణాటక తర్వాత కేరళ వస్తుంది కదా ఫ్రెండ్స్. సైలెంట్ వ్యాలీ. ఇవి అనేవి అంటే ఇరవికులం అనేవి అనేముడి పీరియడ్ టైం కాదంటే పెరియార్. ప్రామిస్ వస్తున్నా అని అన్నాడు. ప్రామిస్ అంటే హెమీస్ అంటే ఇక్కడ హెమీస్ అనేది మనకు అతిపెద్ద నేషనల్ పార్క్ ఫ్రెండ్స్ మన ఇండియాలో. నీలాగానే మురళి అంటే ఆమె చెప్తుంది సలీంతో నీలాగానే మురళి గాడు వస్తా అని చెప్పి ఫార్మింగ్ చేసుకుంటా అని పోయి అది కుదరక కేబుల్ టీవీ నెట్వర్క్లో శాలరీకి పనిచేస్తున్నాడు. సో ఇక్కడ ముర్లేన్ ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మిజోరం. ఇక్కడ ఫార్మింగ్ అది ఎక్కడ ఫ్రెండ్స్ ఫార్మింగ్ అంటే ఏంటి ఫాంగ్ఫుయి. ఈ వర్డ్ గుర్తుంటుందా ఫ్రెండ్స్ గుర్తుండదు. సో ఫార్మింగ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫాంగ్ఫుయి ఇది మిజోరంలో ఉంది. తర్వాత కేబుల్ టీవీ అంటే కిబుల్ లంజావో నేషనల్ పార్క్ మణిపూర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ వరల్డ్ ఫ్రెండ్ అంటే వాటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటారు దీన్ని. శాలరీకి సిరోహి నకరాలు చేస్తే అంటే నకరేక్. ఇక్కడ మేఘాలయ ఫస్ట్ మిజోరం మణిపూర్ తర్వాత మేఘాలయ ఫ్రెండ్స్. నకరాలు చేస్తే బల్పం తిన్నట్లు తినేస్తా బల్పక్రం అని అన్నది. ఇలాగే మన మాధవ్ గాడు వాని బంధువు హోంకార్ గాని కన్నా ముందు వస్తానని చెప్పి సాత్విక్ గాన్తో మంచిగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ క్లాస్లో పెన్ను పట్టుకొని డైనోసార్ పజిల్స్ వేస్తూ కూర్చున్నాడు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మాధవ్ అంటే ఇక్కడ వరకు మేఘాలయ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీ మా మే అంటే మనం ఏమైనా మాట్లాడుకున్నప్పుడు మా మామ కాదు మీ మామే అని అంటాం కదా ఫ్రెండ్స్. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ మిజోరం వస్తుంది మీ మా మే మిజోరం మణిపూర్ మేఘాలయ. తర్వాత ఇవి ఏమో మీద 5 స్టేట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ టోటల్గా. తర్వాత ఇవి 3 అయిపోయినాయి. తర్వాత మధ్యప్రదేశ్లోనే మనకు ఎక్కువ నేషనల్ పార్క్ ఉన్న స్టేట్స్ ఏదంటే మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్. ఇందులో 10 నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మాధవ్ నేషనల్ పార్క్, బాంధవ్గర్, ఓంకారేశ్వర్, కన్నా అంటే కన్హా అనే నేషనల్ పార్క్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్. సాత్పూరా, ఫ్రెంచ్, పెంచ్
పన్నా, డైనోసార్ పజిల్స్ అనే నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వానలో నువ్వు అలాగే చేసావనుకో, ఇప్పుడు వానలో వచ్చి నీ మాడ పగలగొడతా. అంటే వానాలో అంటే వనవిహార్ మధ్యప్రదేశ్, మాండ్లా ప్లాంట్ పజిల్స్ మధ్యప్రదేశ్ అని చెప్పి మళ్ళీ మొన్న సంజయ్ గానికి గూగుల్ డియోలో వీడియో కాల్లో చెప్తే నవ్వాడు. ఇక్కడ సంజయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాధవ్ గాడు వచ్చిండు. మాధవ్ తర్వాత ఇక్కడ ఓంకారేశ్వర్, సాత్విక్, ఇక్కడ సంజయ్ ఫ్రెండ్స్. సంజయ్ అన్నప్పుడు మహారాష్ట్ర ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మధ్యప్రదేశ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఇక్కడ సంజయ్ అంటే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇన్ మహారాష్ట్ర. గూగుల్ డియోలో అంటే గుగముల్ నేషనల్ పార్క్ ఇన్ మహారాష్ట్ర చెప్తే నవ్వాడు. వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు నవ్వుకుంటాం కదా ఫ్రెండ్స్. సో అలాగే నవ్వాడు అంటే నవేగాం. చంపలు, చందోలి, తొడపాశం అంటే తాడోపా, మా ఇంటికి. ఇక్కడ ఎం తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఎన్ మీద మనకున్నది ఏకైక ఒకటే స్టేట్ కదా ఫ్రెండ్స్, నాగాల్యాండ్. అది ఇంటికి వచ్చినప్పుడు అంటే ఇంటంకి అనే నేషనల్ పార్క్ నాగాల్యాండ్లో ఉంది ఫ్రెండ్స్. అలా చెప్పి తర్వాత సిమిలర్లీ వీడిలాగే ఆ బిత్తరుణ్ణి అంటే సిమిలర్లీ అంటే సిమ్లీపాల్, ఇది MNO కదా ఫ్రెండ్స్. సో ఒడిస్సాలో సిమ్లీపాల్, బిత్తర్కనిక. ఇక్కడ ఒడిస్సా అయిపోయింది ఫ్రెండ్స్. MNO. తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్? P అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్ కాకుండా తెలుగులో పశ్చిమ బెంగాల్ అంటాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మాధవ్ గాడు వచ్చిండు. వాళ్ళందరూ తర్వాత మాధవ్ గాడు, ఓంకార్, సాత్విక్, నెక్స్ట్ సంజయ్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎవరు వస్తారు ఫ్రెండ్స్? సుందర్ గానికి జల్దీ రారా అని గోరు ముద్దలు తినిపించినట్టు చెప్తే సుందర్ బన్స్, జల్దీ రారా, జల్దీ పారా అనే నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉంది ఫ్రెండ్స్. గోరు ముద్దలు, గోరుమారా తినిపించినట్లు చెప్తే వాడు ఇప్పుడు న్యూగా సింగిల్ బాక్సింగ్ రౌండ్లో పోటీలకు వెళ్తున్నాడట. న్యూగా అంటే నియోరా వ్యాలీ పశ్చిమ బెంగాల్. సింగలీలా బాక్సా నేషనల్ పార్క్ ఇక్కడ ఫ్రెండ్స్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ నాకు ఆమె చెప్తుంది, అలా చెప్పుకుంటా వచ్చి, నాకు ముందే ముక్కు మీద కోపం, కిలాడిగా సంసారు పలుకులు పలికి రాలేవనుకో, నా గురించి తెలుసు కదా, నేను చాలా డేంజర్. ఇక్కడ చూడండి ముక్కు మీద ముకుంద్ర. ఇది ఎక్కడుంది ఫ్రెండ్స్? క్యూ మీద మనకు స్టేట్ లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆర్ అంటే రాజస్థాన్. ఇక్కడ ముక్కు మీద ముకుంద్ర, కిలాడిగా కియోలడియో గన. ఈ వర్డ్ గుర్తుంటుందా ఫ్రెండ్స్? మనకు గుర్తుండదు. సో సింపుల్గా సంసారి అంటే సరిస్కా నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్. రాలేవనుకో రణతంజో రాజస్థాన్ తెలుసు కదా. తర్వాత డిజర్ట్ అంటే రాజస్థాన్లో మనకు తార్ ఎడారి ఉంది కదా ఫ్రెండ్స్. సో అలా డిజర్ట్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? మన ఇండియాలో రాజస్థాన్లో. సో డెజర్ట్. క్లౌడ్లా అంటే మేఘంలా, అమ్మాయి కదా ఫ్రెండ్స్. సో మేఘంలా. క్లౌడ్లా అంటే క్లౌడ్ లివర్ట్. ఇక్కడ క్యూ లేదు. ఆర్ తర్వాత ఎస్ లేదు. ఇక్కడ టీ అంటే త్రిపుర. క్లౌడెర్ లివర్ట్ అనే నేషనల్ పార్క్ త్రిపురాలో ఉంది ఫ్రెండ్స్. నువ్వు రాకపోతే బేసన్ పిండిలో అంటే మనం తిట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అట్లా బేసన్ పిండి. బైసన్ నేషనల్ పార్క్ ఇన్ త్రిపుర. ఇక్కడ పిండి అంటే గిండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ దీన్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. సో బైసన్. ఇక్కడ పిండి అంటే గిండి నేషనల్ పార్క్ ఇన్ తమిళనాడు. బైసన్ పిండిలో కలిపి పామాయిల్లో వేస్తా. పామాయిల్ అంటే పంబడం షోలా. ఇది ఎక్కడ ఫ్రెండ్స్? తమిళనాడులో ఉంది. ఈ వర్డ్ గుర్తుంటుందా ఫ్రెండ్స్? గుర్తుండడం చాలా కష్టం. సో నార్మల్గా పామాయిల్ అని పెట్టుకుంటే అరే పంబడం షోలా అంటే తమిళనాడులో ఉంది, ఇది ఒక నేషనల్ పార్క్ అనేసి సింపుల్గా గుర్తుండేది. వేస్తా అని అన్నా. లేకపోతే మృదువుగా అంటే గర్ల్స్ అంటే సెన్సిటివ్గా మృదువుగా ఉంటారు కదా ఫ్రెండ్స్. సో ముదుమలై తమిళనాడు. అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. నీ ముక్కు కోస్తా తయారు చేసి నీ ముక్కు కోస్తా. ముక్కుర్తి. ఇక్కడ ముక్కు మీద కోపం అంటే ముకుంద్ర రాజస్థాన్ ఫ్రెండ్స్. ఇక్కడ ముక్కు కోస్తా అంటే ముక్కుర్తి తమిళనాడు.
అప్పుడు ఆమె ఫ్రెండ్ సలీం, అంటే సలీం ఉంటాడు కదా వాళ్ళ ఫ్రెండ్, ఝాన్సీ వాళ్ళ ఫ్రెండ్, గంగని, నందినిని, గోవింద్ గానితో పాటు రాజాగాడు జిమ్లో ఉన్నాడు, వాణ్ణి దువ్వి తీసుకొస్తా అన్నాడు. అంటే ఇక్కడ గంగోత్రి యూకేలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. తర్వాత ఎస్ లేదు టీ, యూ, టీ తర్వాత ఏంటి ఫ్రెండ్స్ మనకి యూ, సో యూకే మీద ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. నందిని నందాదేవి, గోవింద్ పశువిహార్, రాజాది జిమ్ కార్బెట్ ఎక్కడుంది ఫ్రెండ్స్, యూకేలోనే. వాణి దువ్వి లాస్ట్కి యూపీ వస్తుంది ఫ్రెండ్స్. దూద్వా అంటే మన ఫ్రెండ్ రాకపోతే వాడిని ఎట్లనో అలా మేనేజ్ చేసి తీసుకొస్తాం కదా ఫ్రెండ్స్, సో అలా దువ్వి తీసుకొస్తాను అంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది, ఒక 2-3 టైమ్స్ చదివితే సింపుల్గా గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్. మనం స్టేట్స్ వైజ్గా ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ కోడ్ పెట్టుకుంటే మనకు ఒక్కసారి ఇండియా మ్యాప్ని మన మైండ్లో రిమెంబర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఏ స్టేట్లో ఏ లెటర్ మీద ఏ స్టేట్స్ వస్తుంది, ఆటోమేటిక్గా అంతా క్లిక్ అవుతూ డీకోడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాం. మంచిగా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే వేరే డిఫరెంట్ కోడ్స్ మేము తయారు చేస్తాం ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.